సిద్దిపేటలో హరీష్ రావును ఢీకొట్టే నేతలే కరువయ్యారా? ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందనే చర్చ జరిగి దాదాపు 2 దశాబ్దాలు దాటిపోయింది. కేవలం గెలిచే అభ్యర్థికి ఏ స్థాయి మెజారిటీ సాధిస్తారనే చర్చ మాత్రమే జరుగుతోంది. కారణం 2001 నుంచి అక్కడి ప్రజలు ఒకే పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు. అందులోనూ 2004 నుంచి అక్కడ ఒకే లీడర్ ఎదురులేని నేతగా విజయ ఢంకా మోగిస్తున్నారు. ఆ నియోజకవర్గమే సిద్దిపేట నియోజకవర్గం. ఆ నేత తన్నీరు హరీష్ రావు. ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్ లో 6 సార్లుగా ఓటమనేదే లేకుండా దూసుకుపోతున్న హరీష్ రావు మరి ఈసారి కూడా గెలుపు బావట ఎగరేస్తారా? లేక రాష్ట్రంలో బలం పుంజుకుంటున్న ప్రతిపక్షాలు సంచలనం సృష్టిస్తాయా? అసలు సిద్దిపేట ఓటర్లు నాడి ఏం చెబుతోంది? సిద్దిపేట నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో సిద్దిపేట రూరల్, చిన్నకోడూర్, నంగునూర్, నారాయణరావుపేట్, సిద్దిపేట్ అర్బన్ మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ లో మొత్తం 2,18,770 మంది ఓటర్లుండగా అందులో 1,08,820 మంది పురుష ఓటర్లు, 1,09,938 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉద్యమాల గడ్డ సిద్దిపేట. ఉద్యమాల పురిటిగడ్డగా, ప్రజా చైతన్యానికి వేదికగా సిద్దిపేట నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమం ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఉప్పెనలా ఎగిసింది. ఈ గడ్డపై పుట్టిన అనేక మంది కళాకారులు తమ ఆట పాటలతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేశారు. తెలంగాణ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ ఓనమాలు నేర్పిన గడ్డ కూడా సిద్దిపేటనే. సిద్దిపేట ప్రత్యేకం. పేరుకు అర్బన్ నియోజకవర్గమైనా ఇక్కడి ప్రజల్లో అధిక శాతం వ్యవసాయం, నేత పనులపైనే ఆధారపడి జీవిస్తుంటారు. దానికి తగ్గట్లే ఇక్కడ హ్యాండ్లూమ్ యూనిట్లు, హస్తకళ యూనిట్లు ఎక్కువగా కనిపిస్తాయి. సిద్దిపేటలో తయారైన గొల్లభామ కాటన్ చీరలకు భౌగోళిక గుర్తింపు లభించింది. సిద్దిపేట బాతిక్ పెయింటింగ్స్, వెండి, చెక్క వస్తువులు, సాంప్రదాయ రచనలకు ప్రసిద్ధి చెందింది. సిద్దిపేట పొలిటికల్ హిస్టరీ. 1952లో ఇక్కడ మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి మొత్తం 20 సార్లు ఎన్నికలు జరగ్గా 6 సార్లు బీఆర్ఎస్ పార్టీని, 4 సార్లు టీడీపీని, 5 సార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. తెలంగాణ ప్రజా సమితి, టీపీఎస్ పార్టీ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, పీడీఎఫ్లతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు. 2018 ఎన్నికల వరకు ఇక్కడ వరుసగా బీఆర్ఎస్ పార్టీ హవానే సాగుతోంది. అందులోనూ 2004 నుంచి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఓటమనేదే లేకుండా విజయ ఢంకా మోగిస్తున్నారు. మామ అల్లుళ్లదే హవా. నిజానికి ఇది కేసీఆర్ సొంత నియోజకవర్గం. 1985 నుంచి ఇక్కడ కేసీఆర్ గెలుస్తూ వస్తున్నారు. 1985, 89, 1994, 99 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో దిగిన కేసీఆర్ 4 సార్లు గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే తెలంగాణ సాధన కోసం 2001లో తన డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేసీఆర్ టీఆర్ఎస్ తరఫున బరిలో దిగి విజయం దక్కించుకున్నారు. అయితే 2004లో లోక్సభ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గెలవడంతో ఇక్కడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనకు అచ్చొచ్చిన నియోజకవర్గాన్ని మేనల్లుడు హరీష్ రావుకు ఇచ్చారు. మామబాటలోనే హరీష్ కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 2004 బైపోల్స్ తో పాటు 2008 బైపోల్స్, 2009 జనరల్ ఎలక్షన్స్, 2010 బైపోల్స్ లో వరుస విజయాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లోనూ అద్భుత విజయం దక్కించుకుని మొత్తం 6 సార్లు వరుసగా గెలిచిన నేతగా గుర్తింపు పొందారు. ఇక గత ఎన్నికల్లో అయితే ఏకంగా 1,18,000 ఓట్ల తేడాతో గెలుపొంది రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన నేతగా రికార్డు సృష్టించారు. సిద్దిపేట నిజంగా అంత అభివృద్ధి చెందిందా? ఐటీ టవర్ నిర్మాణం, మందపల్లి ఇండస్ట్రియల్ పార్క్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. మెడికల్ కాలేజీ, బి ఫార్మసీ కాలేజీ ఏర్పాటు, మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ శంకుస్థాపన వంటి కార్యక్రమాలతో విద్యావకాశాలు మెరుగయ్యాయి. రంగనాయక సాగర్ ప్రాజెక్ట్, మోడల్ రైతు బజార్, రైతు వేదికలు, ఔటర్ రింగ్ రోడ్, కోమటి చెరువు టూరిస్ట్ స్పాట్, డైనోసార్ పార్క్, రహదారులు, వైకుంఠ ధామాలు, ఇలా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగింది. దీనికి తోడు సిద్దిపేట మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. చంద్రాపూర్ గ్రామానికి ఉత్తమ పర్యాటక కేంద్రంగా జాతీయ అవార్డు కూడా దక్కింది. అవసరమైన కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు కూడా
ప్రభుత్వం నిర్మించింది. సమస్యలు: సిద్దిపేటలో భారీగా అభివృద్ధి జరుగుతున్నా కొన్ని పనులు మాత్రం చాలా నెమ్మదిగా సాగటం, ఇంకొన్ని చాలా కాలంగా పెండింగ్ లో ఉండటంతో ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. ముఖ్యంగా మహిళా కాలేజీ నిర్మాణంలో జాప్యం, రైతు వేదికల్లో సదుపాయాల కొరత వంటి సమస్యలున్నాయి. హరీష్ రావుదేనా ఈసారి కూడా? 2004 నుంచి సిద్దిపేటలో హరీష్ రావుకు తిరుగులేదు. ఇక్కడ హరీష్ రావు గెలవడం నల్లేరుపై నడికే అనేది ఆ పార్టీ నేతల ధీమా. అయితే గెలవడం సరే, ఎంత మెజారిటీతో గెలుస్తామన్నదే ఇప్పుడు హరీష్ టార్గెట్. 2018లో వచ్చిన 1,18,000 ఓట్ల మెజారిటీని దాటి ఈసారి 1,30,000 మెజారిటీ సాధించాలనేదే హరీష్ టార్గెట్. అయితే ఆ టార్గెట్ ను రీచ్ కావడానికి ఆయనకు ఉపయోగపడే అంశాలేంటి, ప్రతికూలతలేంటి అనేది ఒక్కసారి పరిశీలిస్తే హరీష్ రావు ప్లస్ పాయింట్స్: బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ తర్వాత ఆ స్థాయి నేత కావడం, గులాబీ పార్టీలో టాప్ ట్రబుల్ షూటర్ గా పేరుండడం, మాస్ లీడర్ ఇమేజ్, నీటిపారుదల, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ నేతగా గుర్తింపు, నియోజకవర్గంలో జరిగిన భారీ అభివృద్ధి, సిద్దిపేటకు గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత, యువతను ప్రోత్సహించేలా క్రికెట్ టోర్నీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతలో పేరు తెచ్చుకోవడం. మైనస్ పాయింట్స్: 10 ఏళ్ల పాలన తర్వాత స్వతహాగా ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చే అసంతృప్తి, ఇతర పార్టీల నేతలను అణిచివేస్తారనే పేరు, బీఆర్ఎస్ కు మద్దతివ్వని వారిని టార్గెట్ చేస్తారనే ఆరోపణలు. పూజల కృష్ణారావుకు ఆ క్యాలిబర్ ఉందా? సిద్దిపేట పట్టణానికి చెందిన పూజల కృష్ణారావు ఒకప్పుడు జిల్లా ఎన్ఎస్యుఐలో చురుకైన లీడర్. పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పూజల హరికృష్ణ విధులు నిర్వహించారు. ఆయన ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు ఒక్కసారి చూస్తే: ప్లస్ పాయింట్లు: కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావడం, టీపీపీసీ ప్రధాన కార్యదర్శి కావడం, రాహుల్ టీంలో పనిచేయడంతో పాటు వివిధ రాష్ట్రాల ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం, కింది స్థాయి నుంచి ఎదిగిన నేతగా ప్రజల్లో నమ్మకం, సిద్దిపేట కేడర్ను నడపగలిగే సమర్థుడిగా పార్టీలో మంచి పేరు, పూజల హరికృష్ణ ఫౌండేషన్ పేరుతో ప్రజాసేవ చేస్తూ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకోవడం. మైనస్ పాయింట్స్: ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేకపోవడం, మొదటి ప్రయత్నంలోనే హరీష్ రావు లాంటి కొండంత నాయకుడిని ఢీకొట్టడానికి సిద్ధం కావడం. సామాజిక సమీకరణాలు: సిద్దిపేటలో ఎస్సీ, ముదిరాజ్ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అత్యధికంగా ఎస్సీ కమ్యూనిటీ ఓటర్లు 22%, అంటే 48,129 మంది ఉండగా, వాళ్ల తర్వాత ముదిరాజ్ సామాజిక వర్గ ఓటర్లు 20%, అంటే 43,754 మంది ఉన్నారు. అలాగే గౌడ సామాజిక వర్గ ఓటర్లు 13%, అంటే 28,440 మంది. యాదవ కమ్యూనిటీ ఓటర్లు 12%, అంటే 26,252 మంది. పద్మశాలి ఓటర్లు 7%, అంటే 15,314 మంది. రజక సామాజిక వర్గ ఓటర్లు 5%, అంటే 10,938 మంది ఉన్నారు. ఏ సామాజిక వర్గం ఎటువైపో చూద్దాం. సిద్దిపేటలోని ఎస్సీల్లో 70% మంది బీఆర్ఎస్ మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 30% మంది దాదాపు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ముదిరాజ్ కమ్యూనిటీలో కూడా 70% ఓటర్లు బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తుండగా, మిగిలిన 30% మంది అటు బీజేపీ, కాంగ్రెస్ లకు మద్దతిస్తున్నట్లు గ్రౌండ్ రిపోర్ట్ లో తేలింది. గౌడ సామాజిక వర్గం ఓటర్లు కూడా బీఆర్ఎస్ కు 70% మద్దతిస్తుండగా, కాంగ్రెస్ కు 15%, బీజేపీకి 1% మంది మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. ఇక యాదవ, పద్మశాలి, రజక కమ్యూనిటీలకు చెందిన 80% మంది ఓటర్లు బీఆర్ఎస్ సపోర్ట్ లో ఉంటే, కాంగ్రెస్ కు అటు ఇటుగా 5% మంది అండగా నిలుస్తున్నారు. ఇది సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఫుల్ పిక్చర్. దీన్ని బట్టి చూస్తే ఈ నియోజకవర్గంలో హరీష్ రావు గెలుపు తప్పదని తెలుస్తున్నా, రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. మరి ఈసారి అలాంటి ఊహించని మ్యాజిక్ ఏమైనా ఇక్కడ జరిగే అవకాశం ఉందా, లేక హరీష్ మానియాలో మిగిలిన పార్టీలన్నీ ఎప్పటిలాగే కొట్టుకుపోతాయా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.